ఓకే అమ్మ, బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా. శ్రీశైలం ఎస్ఎల్బిసి, ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్, అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు, అది రాలేదు, అది కూడా పెద్ద స్కామ్ అయింది. తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు. గోదావరిలో నీళ్లు ఉన్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కింద వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా. ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా. తెలంగాణ రాష్ట్రం గోదావరి జలాల మీద కట్టిన ప్రాజెక్టుల మీద ఎప్పుడు నేను ఆపలేదు అని చెప్తా ఉన్నారు. మీ అందరికి కూడా కాపీలు ఇస్తాను. ఎన్నిసార్లు అంటే ప్రతిసారి కాళేశ్వరం మీద, కాళేశ్వరం డిపిఆర్ మీద కంప్లైంట్, ఆఖరికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కొత్త ప్రాజెక్టు, వీళ్ళు కట్టకూడదు, ఎపెక్స్ కౌన్సిల్లో లేకుండా. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు మాడిఫైడ్ ప్రాజెక్ట్, ప్రాణహిత చేవల నుంచి మాడిఫై చేయబడ్డ ప్రాజెక్ట్. ఈయన గారు ఏమంటారైనా ఆ రోజు కూడా కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు ఆపేయాలని చెప్పేసి ఆ రోజు కంప్లైంట్, సీతమ్మ సాగర్ మీద కంప్లైంట్, భక్త రామదాస్ మీద కంప్లైంట్, ఆఖరికి చివరికి తను దత్తత తీసుకున్న ఆ రోజు పాలమూరు జిల్లా ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద, పాలమూరు రంగారెడ్డి మీద కానివ్వండి, డిండి మీద కానివ్వండి, కల్వకుర్తి మీద కానివ్వండి, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అన్ని ప్రాజెక్టులు మీద తన షికాయతులు, తన లెటర్లు. ఇవాళేమో ఏదో అంటారు కదా సామెత, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరింది అన్నట్టు. ఇవాళ కొత్తగా నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అలవాటు ఉంది, తన మాటలకు చేతులకు అసలు సంబంధం ఉండదు. తన మాటలకు చేతులకు సంబంధం ఉండదు. ఏ రోజు నేను తెలంగాణ ప్రాజెక్టులు ఆపలేదంటారు. మరి ఇవన్నీ కూడా మరి ఇచ్చిన కంప్లైంట్లు 1 కాదు 2 కాదు, ఇన్ని కంప్లైంట్ లెటర్లు ఉన్నాయి. మీ అందరికి కూడా ఇస్తాను ఇవాళ. ఆ రోజు ఉమాభారతి గారికి కానీ, ఆ రోజు షెకావత్ గారు కానీ వారు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ అన్నీ కూడా మీ అందరికి ఇస్తాను. దానికి తగ్గట్టు కనీసం వారు మాట్లాడిన ప్రతిసారి ఇవాళ కూడా వారు మాట్లాడారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ, 2 పార్టీల నుంచి తనని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరు కూడా అది తప్పు, తన మీద ఎవరు కూడా మాట్లాడడం జరగట్లేదు.